మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ఈ వీడియో ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామందికి పురుషుల హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ విషయంలో నేను కూడా సపోర్ట్ చేశాను. గతంలో ఎవరైతే రాజ్ తరుణ్ కేసు విషయంలో కానీ, అలాగే జానీ మాస్టర్ కేసు విషయంలో కానీ, ఇలాంటి ఏదైనా సరే పురుషులకు సంబంధించి ఎవరైనా ఒక పురుషుడు ఎదుగుతున్నారు అంటే మహిళలు కేసు పెడుతున్నారు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో వరుసగా జరిగే సంఘటనలు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఇది జరుగుతుందా, నిజంగా జరగట్లేదా అని అనుకున్నప్పుడు నిన్నగాక మనకు యూట్యూబర్ విషయంలో ఎవరైతే, అంటే నేను పేరు చెప్పనో, ఆ యూట్యూబర్ మీకు అందరికీ తెలుసు. అలాగే ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మేము చెప్పకూడదు, ఓకేనా? సో అది అందరం మీకు తెలుసు. ఆయన యూట్యూబర్ అలా సినిమా యాక్టర్ అయిపోయాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కేసు విషయంలో నేను ఖచ్చితంగా మహిళకే సపోర్ట్ చేస్తా. ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆమెకి లీగల్గా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే దిస్ ఈస్ ద జెన్యూన్ కేస్. అవునన్నా కదనేది వాస్తవం. ఎందుకు అంటే నేను చాలా ఎంక్వైరీ చేశాను. నాకున్న ఎక్స్పీరియన్స్ 22 years ఎక్స్పీరియన్స్లో ఏ కేసు కరెక్టా కాదా అనేది మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేసినప్పుడు, మేము సంబంధిత వ్యక్తులతో కూడా మేము మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మహిళల పట్ల చాలా చిన్న చూపుగా ఉంటాడని చెప్పి, అలాగే మహిళల పైన చేతులు వేసి అక్కడెక్కడ చేతులు వేస్తాడని చెప్పేసి ఆమె చెప్పడం కాదు, నేను కనుక్కున్న, ఎంక్వైరీ చేసుకున్నాను. నాకున్న కమ్యూనికేషన్లో నేను కనుక్కున్నదే, అది రియల్ వాస్తవం. చాలామంది ఏంటంటే అమ్మో ఇప్పుడు మహిళల వల్ల పురుషులు బలవుతున్నారు అని అంటున్నారు. కాదు, ఈ కేసు మాత్రం మీరు ఖచ్చితంగా మహిళే బలైంది ఇందులో. అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఆ కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. ఆ కంప్లైంట్ కాపీ మొత్తం నేను చదివాను. కాకపోతే పేర్లు చెప్పకూడదు. ఇప్పుడు నా దగ్గర కావాలంటే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో అంటే జస్ట్ పేరు చెప్పకుండా జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే దాంట్లో క్లియర్గా ఉంది. ఆమె పైన చేతులు వేయటం, తర్వాత వెనక నుండి ఇట్లా వెనక చెప్పకూడదు, కింద పాటలో కొట్టడం, తర్వాత ఇది మన ఇది పోవే అని అంటాం, ఇక రకరకాల దుర్భాషలు ఆడటం. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉంది, దుర్భాషలు ఆడటం. సో అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, 10 మందిలో అవహేళన చేయటం. దీనికి సంబంధించి నీ వెనక నీ బ్యాక్ సీటు వచ్చేసరికి ఇంకో రకంగా ఉందని చెప్పటం. సో ఇతను ఏదైనా సందర్భంలో వచ్చి ఆమెను కొట్టటము. సో ఇవన్నీ చేశారు. ఇందులో ఏంటంటే జూబ్లీ హిల్స్ పిఎస్లో ఇది కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు సెక్షన్స్ కూడా నేను చెప్పాలి కదా, చాలామందికి తెలియదు, దీని గురించి తెలుసుకోవాలి. ఇది 75 బిఎన్ఎస్ గుర్తుపెట్టుకోండి, 75 సబ్ క్లాస్ 2, అలాగే 79, అలాగే 351 సబ్ క్లాస్ 2 బిఎన్ఎస్. సో ఈ సెక్షన్ కింద అతని పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది రియల్ వాస్తవం. ఈ కేసు ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది. ఎందుకంటే అతను ఆ వల్గారిటీగా మాట్లాడటం, నోటి దోల. అంటే నేను చూడలేదు, కొన్ని వీడియోలు చూసా ఇప్పుడే. ఆ వీడియోలో కొంతమంది చెప్తా ఉన్నారు అతనికి కొంచెం నోటి దోల ఎక్కువ అని చెప్పి, అలాగే వేరే వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడని చెప్పేసి చాలామంది చెప్పారు. ప్లస్ నేను కూడా ఎంక్వైరీ చేశాను. నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్లో ఎంక్వైరీ చేస్తే జరిగింది అది. సో ఎవరి మీద నాకు ఎలాంటి కోపం లేదు, ఎవరు కూడా నాకు చుట్టాలు కాదు, నాకు ఎవరు కూడా వ్యక్తిత్వం మీద, వ్యక్తి పైన ఎవరికైనా ఎలాంటి కోపం లేదు. లా గురించి మాట్లాడేటప్పుడు ఇలా ఎందుకు చెప్తానంటే, సబ్జెక్ట్ ఎందుకు చెప్తానంటే, ఎక్కడైనా ఒక మహిళ తాను ఎదగాలని చెప్పేసి, ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి పురుషుడితో పాటు ముందుకు వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేయటం వల్ల ఆమె చాలా టాలరేట్ చేశారు. అలాగే చాలామంది ముందుకు రావాలి. ఈరోజు నేను అదే చెప్తున్నాను. ఆ విధంగా ఎక్కడైనా మీరు పనిచేసే చోట, నేను అంతమంది చాలా వీడియోలు చేశాను, మీరు పనిచేసే చోట గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరందరూ ఒక సిస్టర్తో సమానం. నేను చెప్తున్నాను, మీరు పనిచేసే చోట కానీ, మీరు వెళుతున్న ప్రాంతంలో కానీ, అలాగే మీకు తెలియకుండా ఎవరైనా ఏదైనా ఎనానమస్గా సంబంధించి వ్యక్తులు మీకు రకరకాలుగా ఫోన్లు చేసి వేధించినా కానీ, లేదా ఇంకేదైనా అసభ్యకరమైన మెసేజ్లు పెట్టినా కూడా కొని, ఇవన్నీ కూడా నేరము. ఎందుకంటే బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత అనేది ఈరోజు చాలా చాలా పదునైన చట్టము మహిళలకు సంబంధించి. ముఖ్యంగా 75 కానించి 79 వరకు దాదాపుగా దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ జరిగింది. వాయిరిజం అంటే తొంగి చూడటము, ఆ తర్వాత బూతులు మాట్లాడటము, అలాగే వేరే ఐటమ్స్ చూపించటము, ఇలాగే అంతేకాకుండా ఆమెని సెక్సువల్గా పురుగొల్పటము, అలాగే ఆమె పైన చేయి చేసుకోవటము, ఇవన్నీ కూడా చాలా పదునైన చట్టం ఇప్పుడున్న చట్టము మహిళల విషయంలో. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా మీకు ఏదైనా పని చేసే చోట మీకు గనక ఇలాంటి అనుభవాలు ఎదురైనా, ఇలాంటి వాళ్ళు ఎదురైనా, లేదా మీ బాస్ కానీ ఎవరైనా సరే ఎదురైనప్పుడు మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు కంప్లైంట్ చేయండి. ఒకవేళ చాలామంది అడుగుతారు, సార్ మా ఇంట్లో ఎందుకంటే నేను బయట పడితే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు బిఎన్ఎస్ఎస్ భారత న్యాయ సురక్ష సంహిత ప్రకారంగా మీరు ఏదైనా ఒక కంప్లైంట్ ఏదైనా సరే వాట్సాప్ ద్వారా కూడా పోలీసు వారికి పంపించవచ్చు. అది క్లియర్ ఉంది, చాలా మంది తెలియదు.
మీరు ఇంట్లోనే కూర్చొని వాట్సాప్ ద్వారా ఒక కంప్లైంట్ మీరు ఫైల్ చేయొచ్చు. అలాగే 100 మీరు చేయొచ్చు. అలాగే మీరు ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ ఒక కంప్లైంట్ రాసి, లేదంటే మీరు హ్యాక్ అయ్యని ఒకటి యాప్ ఉంది, దాంట్లోనే మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో పోలీసు వారు నిరభ్యంతరంగా చర్యలు తీసుకుంటారు. ఇది ఒకటే కాకుండా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మీరు వీలైతే కుదిరితే సోషల్ మీడియాని వాడుకోండి. అంతేగాని ఎవరైతే బాస్ కానీ, లేకపోతే మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, కొలిక్స్ కానీ, వాళ్ళు పెట్టే ఇబ్బందులకి మీరు ఓర్చుకోవద్దు. ఓర్చుకుంటే ఏమవుతుంది, చివరికి సుత్తిమించి రాగం ఏదో ముదురుపాకాన పడినట్టు రాగం ముదురుపాకాన పడుతుంది. కాబట్టి మహిళలకి ఇష్టము లేకుండా ఏ పని చేసినా చట్ట ప్రకారం నేరమే. దానికి సంబంధించి ఈ యూట్యూబర్కి సంబంధించిన ఈ కేసు అనేది ఎగ్జాంపుల్. సరే, మిగతా కేసులు అవి ఎట్లున్నాయి ఏంటి అనేది తర్వాత విషయం, అది సెకండరీ థింగ్. ఇది మాత్రం జెన్యూన్ కేసు, నో డౌట్ అట్ ఆల్. ఎవరైతే బాధిత మహిళకి ఖచ్చితంగా మోరల్ సపోర్ట్ అందరం ఇవ్వాలి. మనం ఆమెకి ఖచ్చితంగా మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఆమె చాలా బాధపడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే. సో లా కూడా ఖచ్చితంగా మహిళలకి అనుకూలంగా ఉంటుంది. ఇది జెన్యూన్ కేసు గురించి నేను చెప్తున్నాను. నేను గతంలో చేసి హనీ ట్రాప్ కూడా చేశాను. హనీ ట్రాప్లు ఇవన్నీ వేరు, అవన్నీ హనీ ట్రాపింగ్ అవన్నీ అది సబ్జెక్ట్ వేరు. అందులో మహిళలే పురుషులను మోసం చేసిన సందర్భాల్లో ఉన్నాయి. చాలామంది మహిళలు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది వేరు, అది దానికి సంబంధించి కోర్టు వారు విచారిస్తారు. చాలామంది ఏమంటున్నారంటే అకారణంగా ఇతను అరెస్ట్ చేశారేమో అని చాలామంది భావిస్తున్నారు. లేదండి, కాదు. ఎందుకంటే ఈరోజు చట్ట ప్రకారం నిరాధారమైన ఆరోపణలే పోలీసు వారు అక్కడే ఖండిస్తారు. కాబట్టి ఏదైనా బలమైన ఆధారం కనుక మీ దగ్గర ఉన్నప్పుడు, బలమైన ఆధారం కనుక మీరు చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగింది ఈ కేసులో. కాబట్టి ఇప్పటికైనా సరే అతను మనసు మార్చుకొని మంచిగా ఉంటే బెటర్. మేము ఖచ్చితంగా అందరం కూడా ఈ సభ్య సమాజం మొత్తం కూడా ఆ మహిళకి మనం సపోర్ట్ చేద్దాం. ఇందులో ఎలాంటి వేరే పురుషులు ఎదుగుతుండే ఓర్చలేరు లేదా పురుషులు తొక్కేస్తున్నారు అనేది కాదు. ఇది దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని, కావాలంటే మీరు పర్సనల్గా కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, అందరి దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.